చైనా కొత్త డ్రామా బిగిన్ చేస్తుంది. JF-10, JF-17 ఈ 2 విఫలమయ్యాక సరికొత్తదైనటువంటి అవి 2 సక్సెస్ అని చెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుందని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. వాస్తవంగా వాళ్ళకి సంబంధించి ఏనాడు యుద్ధం చేసిన అలవాట్లేదు. వాళ్ళకి ఎప్పుడో 62లో మనతో చేసింది. అది కూడా మనం ఏమాత్రం ప్రతిఘటించకపోవడం వల్ల వాళ్ళు పండగ చేసుకున్నటువంటి సందర్భం. అదే ప్రతిఘటించుంటే చైనా సత్తా ఏంటో ఆ రోజునే తెలిసేది. ఆ రోజున మన మీద మనకు నమ్మకం లేనటువంటి ప్రధానమంత్రి ఉండడం, మన వాళ్ళ మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి మన రక్షణ మంత్రి ఉండడం, రాజకీయ రికమెండేషన్తో వచ్చినటువంటి మిలిటరీ చీఫ్ ఉండటం ఆ రోజున మన దౌర్భాగ్యానికి సాక్ష్యం. దానివల్ల చైనా గెలిచింది. లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాక చైనా మీద మనం ఎట్టా గెలిచాం అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ తర్వాత కూడా చూసుకుంటే ఇప్పుడు చైనా ఏనాడు యుద్ధం చేసిన దాఖలా లేదు. ఇప్పుడు చైనా ఒక్క ఫైటర్ జెట్ కూడా ఇంతవరకు ఒక్క యుద్ధంలో కూడా సత్తా ప్రూవ్ చేసుకోకపోయినా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి దాంతో ఫెయిల్ అయితే ఇప్పుడు ఏముంటుంది, పాకిస్తాన్కి సరికొత్తదైనటువంటి PL-17 ఇస్తుందట. తద్వారా అద్భుతాలు చేసేస్తాం, అదేదో అద్భుతం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది.